టాలీవుడ్ సినీ కార్మికులు బంద్ పాటిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలికి మధ్య చర్చలు విఫలం కావడంతో బంద్కు పిలుపునిచ్చారు కార్మికులు. 30% వేతనాల పెంపుకు కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు అంగీకరించకపోవడంతో బంద్ చేపట్టారు. దీంతో కొన్ని కంపెనీలకు చెందిన సినిమాల షూటింగ్ నిలిచిపోనుంది. వేతనాల పెంపుకు అంగీకరించిన కొన్ని ప్రొడక్షన్ కంపెనీలకు సంబంధించిన సినిమాల షూటింగ్స్ యథావిధిగా జరుగుతున్నాయి. మరోవైపు దీనిపై ఫిలిం ఛాంబర్లో ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సభ్యులు భేటీ అయ్యారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి, శివలింక కృష్ణప్రసాద్, రాధామోహన్ ఠాగూర్ సమావేశానికి హాజరయ్యారు. ఇక సాయంత్రం 4 గంటలకు 3 వర్గాలు కార్మిక కమిషన్ను కలవనున్నాయి. అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయన్ను కలవాలని ట్రై చేస్తోంది ఫిలిం ఫెడరేషన్. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టూడియోలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ను అడ్డుకున్నారు కార్మిక సంఘాల నాయకులు. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు బంద్ పాటిస్తున్నా సినిమా షూటింగ్ కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డాన్సర్ను గేట్ దగ్గరే అడ్డుకున్నారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత చెర్రీ, కార్మిక సంఘాల నాయకులకు వాగ్వాదం జరిగింది. బయట వ్యక్తులతో సినిమా షూటింగ్లు చేయవద్దని వాగ్వాదానికి దిగారు. అటు ఫెడరేషన్ నాయకులను ముట్టడించారు కార్మిక నేతలు. తమకు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బంద్ పాటిస్తున్నారు సినీ కార్మికులు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలికి చర్చలు విఫలం కావడం, వేతనాల పెంపుకు కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు అంగీకరించకపోవడంతో బంద్ చేపట్టారు కార్మికులు. దీనిపై ఇవాళ సాయంత్రం 3 వర్గాలు కార్మిక కమిషన్ను కలవనున్నాయి. సినీ కార్మికుల బంద్పై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత విశ్వప్రసాద్. కార్మికులకు ఇతర కార్మికుల కంటే ఎక్కువ చెల్లిస్తున్నామన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బంద్ చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే కార్మికుల డిమాండ్లపై చర్చలు జరుపుతున్నామని, ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని చెప్పారు విశ్వప్రసాద్. జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇస్తున్న వేజ్ వీ గివ్ వెరీ హై వేజెస్. అంటే జనరల్గా మీరు అనలైజ్ చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనో ఒక హై వేజ్ ఇండస్ట్రీ కన్నా ఎక్కువ వేజెస్ ఉన్న ప్లేస్లో బ్యాడ్ ఎకానమీ, బ్యాడ్ ఫేజ్ ఉన్నప్పుడు పెంచడం కుదరదు అన్నది డిస్కషన్. బట్ ఎనీవే అది ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి నేను చెప్పకూడదు. ఇక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీ, ఆల్ కేటగిరీస్లో పెరగదు. ఏ కేటగిరీకి పెంచాలో ఏ కేటగిరీకి పెంచకూడదు. ఇండస్ట్రీలో అంటే ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది, ఫిలింలో ఉంటే ఎంత ఉంటుంది అన్నది ఉంటుంది. అలా చూసుకుంటే ఇట్స్ ఆల్రెడీ 4 to 5 times హయ్యర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది. అది పెంచడం కరెక్టా కాదా? రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి 5 lakhs 10 lakhs ఎంట్రీ ఫీల్ పెట్టి దే డోంట్ అలౌ ద న్యూ టాలెంట్. అది కరెక్టా కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కషన్ జరుగుతుంది. బట్ కంక్లూడ్ వన్ మీటింగ్ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. అది ఫండమెంటల్గా వేజెస్, యూనియన్స్, దాని రెస్ట్రిక్షన్స్ అన్నదే అంటే అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో నేను ఇచ్చిన ఇన్పుట్. వేజెస్ పెంచకూడదు అన్నదే డైరెక్టివ్. లేబర్ కమిషనర్తో అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి జరుగుతున్న డిస్కషన్. బట్ ఫెడరేషన్ యూనిలాటరల్గా ఆ డిస్కషన్ని కంటిన్యూ చేయకుండా బయటకు వచ్చి అనౌన్స్ చేసింది అన్నది ఇప్పుడు జరుగుతున్న విషయం.